ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, మన పార్ట్ 1 అయితే వీడియో చేశాను. పార్ట్ 2 అంటే టాపిక్ పెద్దది కదా, సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. ఇది టెట్కి, సోషల్లో ఎస్ఏ సోషల్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి టెట్కి యూజ్ అవుతుందా అని అడగండి, అందరికీ యూజ్ అవుతుంది. బ్లూమ్స్ వర్గీకరణ మొన్న లాస్ట్ వీడియోలో ఇదంతా చెప్పుకున్నాం కదా, అభ్యసన లక్ష్యాలు, సాంఘిక శాస్త్ర లక్ష్యాల ఆధారాలు ఇవన్నీ కంప్లీట్ చేశాము. ఈరోజు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. చాలామందికి అకాడమీ బుక్ లేదు అంటున్నారు, కాబట్టి అకాడమీ బుక్లో రీడింగ్ చేద్దాము. మీరు కూడా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. తెలిసిన బిట్స్ వదిలేసి తెలియని బిట్స్ మాత్రం రఫ్గా చిన్నగా నోట్ చేసుకోండి. అందుకే మీకైతే బుక్ చూపించి నేను రీడింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. వర్గీకరణ అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతిలో ఉన్న అంశాలను వేరు చేయడం. వర్గీకరించడం అంటే వేరు సమూహాలుగా చేయడం. పెన్సిల్తో టిక్ చేశాను చూడండి ఒకసారి. వేరు సమూహాలుగా చేసి వివిధ సమూహాలుగా చేయడం వర్గీకరణ అంటారు. బోధనా లక్ష్యాల వర్గీకరణ మొట్టమొదటిసారిగా 1948లో అమెరికాలో బోస్టన్లో జరిగిన అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అనే కళాశాలకు చెందిన వారి ఉద్దేశాల నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఏపీఏ, ఇది చాలా ఇంపార్టెంట్. అమెరికన్ సైకలాజికల్, ఏ అంటే అమెరికన్, సైకలాజికల్ అంటే పిఎస్వై వస్తుంది కదా. సో అసోసియేషన్లో ఏ. ఎక్కడ జరిగింది? అమెరికాలో 1948లో అమెరికాలో బోస్టన్లో జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇంకా లక్ష్యాలను 3 రంగాలుగా విభజించారు. అవి ఏంటి? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం అంటే బ్లూమ్స్ వర్గీకరణ. భావావేశ రంగం అంటే క్రాత్హాల్. మానసిక చలనాత్మక రంగం సింప్సన్, హరో, ఆర్హెచ్ దవే. ఇక్కడ అవే పేర్లు అండర్లైన్ చేశాను చూడండి. జ్ఞానాత్మక రంగాన్ని మార్చివేసి 2001లో ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్ అండ్ అసెసింగ్ అనే పుస్తకంలో ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణను చూపించారు. ఎవరు చూపించిందంటే అండర్సన్ అండ్ క్రాత్హోల్. చాలా ఇంపార్టెంట్. బ్లూమ్స్ వర్గీకరణ మార్చింది ఎవరు? అండర్సన్ అండ్ క్రాత్హోల్. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణను చూపించారు. నెక్స్ట్ ఇక్కడ అండర్సన్ అండ్ క్రాత్హోల్ లక్ష్యాల వర్గీకరణ. 1956లో బెంజమిన్ బ్లూమ్స్ లక్ష్యాలని 3 రంగాలుగా విభజించారు. అవి ఒకటి జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అండర్సన్ అండ్ క్రాత్హోల్ వర్గీకరణలో కూడా 6 లక్ష్యాలు ఉన్నాయి. ఇవి సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి అమర్చడం జరిగింది. బ్లూమ్స్ టాక్సానమీ ఒక పరిమాణం అయిన జ్ఞానాత్మక పరిమాణం మాత్రమే ఉంది. బ్లూమ్స్ వర్గీకరణలో ఏంటి? ఒక్క జ్ఞానాత్మక పరిమాణం మాత్రమే ఉంది. అండర్సన్ అండ్ క్రాత్హోల్ ద్విపరిమాణంలో సూచించారు. అంటే రెండు భాగాలుగా సూచించారు. అవేంటి? జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, జ్ఞాన పరిమాణం. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం ఇందులో 6 లక్ష్యాలు ఉన్నాయి. మరలా దీన్ని ఫస్ట్ దానిలో మళ్ళీ 6 లక్ష్యాలు ఉన్నాయి. అవి ఒకటి గుర్తుకు తెచ్చుకోవడం, రిమెంబరింగ్, అవగాహన పొందడం, అండర్స్టాండింగ్, అన్వయించడం, అప్లయింగ్, విశ్లేషించడం, అనాలిసిసింగ్, మూల్యాంకనం, సృష్టించడం, క్రియేటింగ్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వర్గీకరణ, తేడాలు. జ్ఞానం, ఇది బ్లూమ్స్ వర్గీకరణ. బ్లూమ్స్ వర్గీకరణ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 1956. ఇది మార్చి రాశారు కదా. అండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణ 2001. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానం గ్రహించడం, వ్యక్తీకరించడం, విశ్లేషణ, సంశ్లేషణ. ఓకే, ఒక్కొక్క దానికి వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. చిన్నగా గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ జ్ఞానంకి వచ్చి తెలుసుకోవడం, గుర్తించడం, నిర్వర్తించడం, గుర్తుకు తెచ్చుకుంటా, నెమరు వేసుకుంటా, తిరిగి చెప్పుట, భద్రపరచడం, సంపాదించడం. నెక్స్ట్ గ్రహించే శక్తి, అవగాహన చేసుకోవడం, గుర్తించడం, రిపోర్టు చేయడం, చర్చించడం, వర్ణించుట, వ్యాఖ్యానించుట, విభేదాలు చెప్పుట, ముగించుట, హేతుబద్ధంగా చెప్పుట. నెక్స్ట్ వర్గీకరణ, క్రియాపదాలు వ్యక్తీకరించడం, సంబంధాలు చెప్పడం, అనువదించడం, ఉపయోగించడం, వ్యాఖ్యానించడం, అభ్యసించడం, గుణించడం,
ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీరు నా నోట్ చేసుకున్నాను ట్రై చేయండి. విశ్లేషించడం అంటే విషయాన్ని విడివిడి భాగాలుగా చెప్పడం. సంశ్లేషణ అంటే కలపడం. విశ్లేషణ అంటే విడివిడిగా భాగాలుగా చెప్పడం. సంశ్లేషణ అంటే కలపడం. ఇక్కడ చూడండి, కలిపి కొత్త అంశాన్ని తయారు చేయడం సంశ్లేషణ. క్రియాపదాలు ఉత్పత్తి చేయుట, డిజైన్ చేయుట, కూర్చుట, సమీకరించడం, సృష్టించడం, తయారు చేయడం, ఊహించడం మొదలైనవి. నెక్స్ట్ ఇక్కడ అండర్సన్ అండ్ క్రాత్హోల్ వర్గీకరణ 2001లో. గుర్తు తెచ్చుకోవడం ఇంపార్టెంట్. చూడండి, అవగాహన, గ్రాఫుల ద్వారా దాన్ని వ్యాఖ్యానించడం, వర్గీకరించడం, ప్రతిపాదించడం, తేడాలు చెప్పడం, ఇవన్నీ అవగాహన కిందే వస్తాయి. వ్యక్తపరచడం, నమూనాలు తయారు చేయడం, ప్రదర్శించడం, అనుసరించడం ముఖ్యంగా. విశ్లేషించడం, ఇది కూడా అంతే. భాగాలను విడివిడిగా చేసి అవి ఒకదానితో మరొకటి ఎటువంటి సంబంధం కలిగి ఉందో చెప్పడం. మూల్యాంకనం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సంశ్లేషణ తర్వాత బ్లూమ్స్ వర్గీకరణలో 6వది మూల్యాంకనం. విలువ కట్టి విమర్శించుట, క్రియాపదాలు అంచనా వేయడం, పోల్చడం, ముగించడం, రాబట్టుట, వాదించుట, విమర్శించుట మొదలైనవి. ఇక్కడ సృష్టించడం, అండర్సన్ క్రాత్హోల్లో అన్నిటినీ వ్యవస్థీకరించడం ప్రముఖమైనది. ఉత్పత్తి ప్రణాళిక మొదలైన కార్యక్రమాలు ముఖ్యమైనవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి జ్ఞాన పరిమాణం. ఈ దశలో మొదటి 3 రకాలు బ్లూమ్స్ యొక్క వర్గీకరణలోవే. వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, భావనా సంబంధిత జ్ఞానం, నెక్స్ట్ విధానాత్మకమైన జ్ఞానం, మెటా కాగ్నిటివ్ జ్ఞానం. ఇది మన టెట్లో వచ్చిన బిట్టు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, అర్థం చేసుకుంటాడో, ఎలా నేర్చుకుంటాడో అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటా కాగ్నిటివ్ జ్ఞానం అంటారు. తనకు గల జ్ఞానాన్ని సంబంధించిన పూర్తి అవగాహన. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండర్లైన్ చేసుకున్న చిన్న చిన్న వర్డ్స్ రాసుకోండి. ఆల్గరిథమ్స్, మెళకువలు ఇవన్నీ విధానాత్మకమైన జ్ఞానం కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇవి ఈ గుర్తుకు తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, అనువర్తించడం అంటే వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. గుర్తుకు తెచ్చుకోవడంలో, రిమెంబరింగ్లో ఏమొస్తాయి? జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఒక విషయాన్ని నేర్చుకుని దాన్ని యథాతథంగా చెప్తే అది జ్ఞానం అవుతుంది. నెక్స్ట్ అవగాహన చేసుకోవడం, పాఠ్యానికి సంబంధించిన పదాలు, భావనలు, తేదీలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ సాధారణీకరణలు, ఇవన్నీ అవగాహన అండర్స్టాండింగ్ వస్తాయి. సొంత మాటల్లో చెప్పడం కూడా అవగాహన. అనువర్తించడం అంటే వినియోగం, అప్లయింగ్. సామర్థ్యం, ఈ లక్ష్యం యొక్క లేక సామర్థ్యం విద్యార్థుల్లో క్రియాత్మకమైన, సృజనాత్మకమైన ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. నిత్య జీవితంలో ఎలా ఉపయోగిస్తారంటే అది వినియోగం కింద వస్తుంది. విశ్లేషణ, భావాన్ని అర్థవంతంగా సంబంధ సహిత భాగాలుగా విశ్లేషణ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అనేక సూక్ష్మ భాగాలుగా విడగొట్టి వాటి మధ్య తార్కిక సంబంధం, వ్యవస్థీకృత విధానం గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. దీన్నే విశ్లేషణ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఉష్ణ ఎడారులు ఖండాల యొక్క పశ్చిమ భాగాల్లోనే ఉన్నాయి, కానీ తూర్పు భాగంలో లేకపోవడానికి గల కారణాలు విశ్లేషించి చెప్పడం. ఇది విశ్లేషణ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లయింగ్లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ట్రాఫిక్ రూల్స్ పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకోవడం. దేశ రాష్ట్ర పటాలను ఆధారం చేసుకుని తమ ప్రయాణాన్ని చేయగలగడం. ఇవి అప్లయింగ్ వినియోగంలోకి వస్తాయి. నెక్స్ట్ మూల్యాంకనం. హేతువులను బట్టి, ప్రమాణాలను బట్టి విద్యార్థుల్లో వివిధ వ్యాఖ్యలు, సత్యాలు, విలువల, విధానాలు, పద్ధతులకు సంబంధించిన నిర్ణయాలను చేయగలిగే శక్తిని పెంపొందింపచేయడం. ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ను విపరీతంగా వాడటం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి విద్యార్థులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం. సృష్టించడం, క్రియేటింగ్. సృజనాత్మకత వస్తుంది. తమ సొంత ఊహను వినియోగించుకుని కొత్త అంశాలను, ఆలోచనలను, కొత్త విధానాలను నిర్మించడం, రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం, పరికల్పన చేయడం, కనుగొనడం, ప్రణాళిక చేయడం, కూర్చడం మొదలైనవి. నెక్స్ట్ ప్రాథమికోన్నత, మాధ్యమికోన్నత స్థాయిల్లో అభ్యసన లక్ష్యాలు. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఏమని చెప్పిందంటే, సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా ఉండాలని, సామాజిక, సాంస్కృతిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సూచించింది. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్.
విద్యార్థుల స్థాయి సామాజిక అవసరాల అనుగుణంగా సాంఘిక శాస్త్ర అభ్యసనం జరగాలి. చూడండి, ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన లక్ష్యాలు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, కొంచెం ఫోకస్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మాధ్యమిక స్థాయిలో అభ్యసన లక్ష్యాలు అంటే వివిధ సంస్కృతుల గురించి చెప్పడం. మాధ్యమిక స్థాయి అంటే 6th 7th వస్తుంది కదా. సమకాలీన భారతదేశ ఇతర ప్రపంచ భాగాల్లో ఆర్థిక సాంఘిక రాజకీయ మార్పులు. టాపిక్ తొందరగా స్పీడ్గా చెప్తున్నాను అనుకోవద్దు, టైం తక్కువ కాబట్టి నేను అలా చెప్తున్నాను. మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మాధ్యమికోన్నత స్థాయి అభ్యసన లక్ష్యాలు: వాస్తవాలను విమర్శనాత్మక దృష్టితో తెలుసుకోవడం, ప్రశ్నించడం ద్వారా సామాజిక స్పృహ కలిగే విధంగా ఉండాలి. దేశ విదేశీ రాజకీయ ఆర్థిక వాస్తవాలను నిశ్చితంగా అవగాహన చేసుకోవడానికి తగిన సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఇది చూడండి, సాంఘిక శాస్త్ర బోధన, విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన ఫలితాలు. నేను ఒకసారి వీడియో చేశాను. ఇవి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు సిఫార్సులు, NCF 2005, APSCF 2011 సిఫార్సులు. విద్యా ప్రమాణాలు భావనల అవగాహన, ఇచ్చిన పాఠ్యాంశాలు చదివి అవగాహన చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ, సమకాలీన అంశాలపై కరెంట్ అఫైర్స్ మీద స్పందన, ప్రశ్నించడం, పఠన నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం. భావనల అవగాహన రూపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు. ఇక ఉపాధ్యాయుని పాత్ర. నెక్స్ట్ ఇంకా ఈ లెసన్లో ఇంకా వచ్చి సాంఘిక శాస్త్ర విద్యపై సిఫార్సులు. ఆల్రెడీ వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్. కొఠారి కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005, జాతీయ విద్యా విధానం. ఆల్రెడీ నేను వీడియో చేశాను. APSCF 2011, దీనిలో ఉన్న కీలక అంశాలు. బోధనా విలువలు, సాంఘిక శాస్త్ర బోధనా విలువలు. ఇది చూడండి, డి బాండ్ అభిప్రాయం ప్రకారం ఒక వస్తువు, సన్నివేశం, భావం. బాండ్ అంటే దృఢమైన నమ్మకం. ఇది గుర్తుంచుకోండి. విలువలు బాగుంటేనే బంధం బాగుంటుంది, అది బాండింగ్ బాగుంటుంది అని ఎలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విలువలకు సంబంధించింది చిన్న కోడింగ్ ఇచ్చాను. విలువలు బాగుంటే బంధం అనేది బాగుంటుంది. బాండ్ అంటే బంధం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బౌద్ధిక విలువలు అంటే బుద్ధి, కుశలత, సహనం, నిస్వార్థం, ఇవన్నీ వస్తాయి. బుద్ధికి సంబంధించింది. ఉపయోగిత విలువ, దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకుంటామని. నెక్స్ట్ వృత్తి విలువలు, IPS, IAS, IRS. సాంస్కృతిక విలువలు అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా అందిస్తామని. నెక్స్ట్ నైతిక విలువలు, అంతర్గతాన్ని చూడగలిగినది నైతిక విలువ. నెక్స్ట్ సౌందర్యాత్మక విలువలు, సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం, జాన్ కీట్స్. సృజనాత్మకత విలువలు, క్రమశిక్షణ విలువలు. మనోవైజ్ఞానిక విలువలు, మానసిక పరిపక్వత కలిగి ఆలోచన విధానం, మూర్తిమత్వం. వివరణాత్మక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు, విరామ సమయాన్ని వినియోగించుకోవడం, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి. సో ఇది ఫ్రెండ్స్, చూసారుగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేనైతే వీడియో చేస్తున్నాను అకాడమీ బుక్స్ నుంచి. చాలామందికి అకాడమీ బుక్స్ లేవు కాబట్టి చేయమని అడుగుతున్నారు, సో చేస్తున్నాను. కామెంట్ చేయండి, మీకు ఏ టాపిక్ మీద నోట్స్ చేయాలో కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.